మనల్ని మనం వేసుకునే కొన్ని ప్రశ్నలుంటాయి. అవి మన లైఫ్నే మార్చేస్తాయి. ఎప్పుడైనా గమనించారా? ఈరోజు అలాంటి ఒక పవర్ఫుల్ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఆలోచించే విధానాన్నే మార్చేయగలదు. ఈ ప్రశ్న చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదా, కానీ ఒక్క క్షణం ఆగండి. దాని లోతును గమనిస్తే అసలు ఫెయిల్యూర్ అనేదే లేకపోతే అప్పుడు మన కలలు, మన ఆశయాలు ఎంత పెద్దవిగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. మన లైఫ్ కూడా నిజానికి ఒక చెస్ గేమ్ లాంటిదేనండి. మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం మన గెలుపుని లేదా ఓటమిని డిసైడ్ చేస్తుంది. ఈ బోర్డు మీద మనం ఏ దారిలో వెళ్తామో అదే మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. మనం స్టూడెంట్స్ అయినా, ఉద్యోగం చేసేవాళ్లైనా, లేదంటే సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నా, ఎవరైనా సరే మనమందరం ఈ జీవితమనే ఆటలో ప్లేయర్స్మే. మన గోల్స్ చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కాని ప్రతి మూవ్ ఇంపార్టెంటే. సరే, అంతా బానే ఉంది. కాని మరి మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేదేంటి? ఏవో కనపడని శక్తులు మనల్ని కట్టిపడేస్తున్నట్టు అనిపిస్తుందా? అవును, వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సరిహద్దులు, బౌండరీస్. ఈ ఒక్క మాట చాలు ఈ పదం మనల్ని ఎంత కంట్రోల్ చేస్తుందో తెలుసా? మనకు మనమే కొన్ని గీతలు గీసుకుంటాం. ఆ గీతలే మనల్ని ఎలా బంధిస్తున్నాయో చూద్దాం. ఈ సరిహద్దులు అంటే ఏంటో తెలుసా? ఎవరో బయటవాళ్లు పెట్టినవి కాదు. మనకు మనమే పెట్టుకున్న రూల్స్, మనమే గీసుకున్న గీతలు. ఉదాహరణకి, నేనిది చెయ్యలేను, లేదా ఇది నా వల్ల కాదు అని మనకు మనమే చెప్పుకుంటాం కదా, అవే మనల్ని వెనక్కి లాగే బౌండరీస్. సరిహద్దులకు అతీతంగా. ఆ మాట వింటుంటేనే మనలో ఏదో తెలియని ఒక శక్తి వచ్చినట్టు అనిపించట్లేదా? ఇది మనల్ని, మనం పెట్టుకున్న లిమిట్స్ని బ్రేక్ చేయమని ఇచ్చే ఒక పిలుపనమాట. మరి ఈ ఆటలో మన అసలైన శత్రువు ఎవరు? మనల్ని ముందుకెళ్లనీయకుండా అడ్డుపడేదెవరు? ఆ శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జీవితమనే ఆటలో మనకు ఎదురుగా ఆడేది ఎవరు? మనల్ని ఓడించాలని చూస్తున్న ఆ కనపడని శక్తి ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. ఎవరు? జవాబు చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అదే విఫలమవుతామనే భయం. ఫెయిల్యూర్ అంటే భయం. అవును, ఈ భయమే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే అతిపెద్ద శత్రువు. మీరు విఫలం కాలేరని తెలిస్తే, చూశారా, ఈ ఒక్క మాట చాలు మనలోని ఆ భయాన్ని తీసేయడానికి. ఈ భయాన్ని దాటినప్పుడే మనం నిజంగా పెద్ద కలలు కనగలం. సరే, భయముంది, మరి దాన్ని దాటడమెలా? దానికి సమాధానం ఈ చెస్బోర్డ్లోనే ఉంది. ఆ గుర్రం కదలికలో ఉంది. దాని మూవ్ చాలా స్పెషల్. అదే మనకొక కొత్త దారి చూపిస్తుంది. చూడండి, గుర్రం ఎప్పుడూ స్ట్రెయిట్గా వెళ్లదు, మిగతా పావుల్లా కాదు. దాని ఎల్ షేప్ మూవ్ మనకొక ముఖ్యమైన పాఠం చెప్తోంది. ఏంటంటే, మనం కూడా ఎప్పుడూ వెళ్లే పాత దారిలోనే కాకుండా కొత్త దారుల్ని వెతకాలి, అలా ఆలోచించాలి. అంటే పెద్ద కలలు కనడం అంటే మనం ఆల్రెడీ ఉన్న దారిలో ఇంకా వేగంగా పరిగెత్తడం కాదు, అసలు దారినే మార్చేయడం. కంప్లీట్గా ఒక కొత్త దారిని మనమే తయారు చేసుకోవడం. మన ఆలోచన విధానాన్నే మార్చుకోవాలన్నమాట. ఈ స్ట్రాటజీని మనం 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. 1. పాత రూల్స్ని ప్రశ్నించాలి. 2. తెలియని దారిలోకి వెళ్లడానికి భయపడకూడదు, దాన్ని స్వీకరించాలి. ఇక 3. ఈ ఆట రూల్స్ని మనమే తిరిగి రాయాలి, మన ఆటను మనమే డిజైన్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పండి, మీ జీవితమనే ఈ చదరంగం బోర్డు మీద మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? ఆ సరిహద్దుల గీతల్ని చెరిపేసి ఒక కొత్త దారిలో ఒక గుర్రంలా గెంతడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి, ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.